Hello everyone. Today we are here to talk about a program called Lakshya, a beautiful gift to all the students which we are going to start on Teachers Day in Ekam IAS Academy. And today we have with us Vijay Kumar sir to tell all about this program. Hello sir, how are you? Hello Aunty, I am great. How about you? Good sir. ఏం సార్ నేను రాగానే మ్యామ్ నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను లక్ష్య అని విచ్ ఇస్ వెరీ బెనిఫిషియల్ టు ది స్టూడెంట్స్ అని అన్నారు. అసలు ఏం సార్ మీ ఇంటెంట్ ఏంటి ఈ లక్ష్య ప్రోగ్రామ్ గురించి? మ్యామ్ నేను యూపీఎస్సీ పేపర్ని అనలైజ్ చేసినప్పుడు లాస్ట్ 10 yearsలో డైరెక్ట్ క్వశ్చన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ, డౌన్ టు ఎర్త్. అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్. సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఆ రిఫరెన్స్ బుక్స్ వరకు చదివేసి మ్యాగజైన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫైనలీ ఎండింగ్ అప్ ఫెయిల్యూర్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వేర్ దే ఆర్ నాట్ గెటింగ్ ద ఎక్స్ట్రా ఎడ్జ్. సో ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ స్టూడెంట్స్కి రావాలంటే ఈ మ్యాగజైన్స్ చదవక తప్పదు. సో ఈ మ్యాగజైన్స్ స్టూడెంట్స్ చదవడానికి టైం వాళ్ళకి లేదు కాబట్టి I thought of analyzing all these things to them as a gift on Teachers Day. And from Teachers Day ఈ పర్టికులర్ లక్ష్య అనే ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. అసలు ఇప్పటి వరకు రాని ఆలోచన ఇప్పుడే రావడానికి ఏం సార్ కారణాలు? ఎగ్జాక్ట్లీ మ్యామ్, లాస్ట్ 3 months నుంచి ఐ హావ్ ఇండల్జ్డ్ ఇన్ మెంటరింగ్ ద స్టూడెంట్స్. ఎవరైతే వెటరన్స్ ఉన్నారో మన దగ్గర పరిశ్రమ్ బ్యాచ్ ఉంది. సో ఇన్ దట్ పరిశ్రమ్ బ్యాచ్ నేను మెంటరింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఆన్సర్ షీట్స్ ని చూస్తా ఉన్నాం. ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ కంటెంట్, కానీ ఆ కంటెంట్ ని కరెక్ట్ స్ట్రక్చర్ లో ఎలా పెట్టాలి, ఎక్కడ ఒపీనియన్ రాయాలి, ఎక్కడ మనం 360 degrees అప్రోచ్ రాయాలి, ఎక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, వొకాబులరీ రాయాలి, ఈ పాయింట్స్ మిస్ అవుతున్నారు. కంటెంట్ ఈస్ సేమ్ విత్ ఎవ్రీ వన్. సో ఈ ఎన్రిచ్మెంట్ బేస్ అనేది వాళ్ళకి దొరకట్లేదు. ఇఫ్ వీ కుడ్ ప్రొవైడ్ దట్ ఎన్రిచ్మెంట్ బేస్, then they are going to be very successful in UPSC mains examination too. సో ఇప్పుడు 90 minutes డైలీ క్లాస్ అని అంటున్నారు సార్. సో జనరల్ గా స్టూడెంట్స్ ఇంత టైం ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచిస్తారు అసలు నాకేం బెనిఫిట్ వస్తుంది ఈ ప్రోగ్రామ్ నుంచి అని. ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ నుండి? యాక్చువల్లీ 90-minute ప్రోగ్రామ్ వెనుక సీక్రెట్ ఏంటంటే కన్వర్టింగ్ దేర్ వేస్ట్ టైమ్ ఇంటూ ప్రొడక్టివ్ టైం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఈ ప్రొడక్టివ్ టైంలో యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్ అనాలిసిస్ చేస్తూ వాళ్ళ క్రిటికల్ థింకింగ్ ని బిల్డ్ చేయడమే లక్ష్య ప్రోగ్రామ్ కి ముందున్న లక్ష్యం. మేజర్ టాస్క్ ఈస్ వాళ్ళ ఒపీనియన్, క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్ క్లాస్లో, జోగ్రఫీలో, ఇండియన్ జోగ్రఫీ చెప్పేటప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేట్ ప్లెయిన్స్ రాయండి అని. ఇండియాలో ఉన్న గ్రేట్ ప్లెయిన్స్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల ఫార్మ్ అయ్యాయి. వాళ్ళు అందరు బాగా రాశారు. ఎవ్రీవన్ హ్యాస్, నేను వాళ్ళకి స్ట్రక్చర్ నేర్పించాను ఆల్రెడీ. ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ రాయాలి, కంక్లూజన్ రాయాలి. కానీ నేను అబ్జర్వ్ చేసిన లూప్ హోల్ ఏంటంటే అది ఓపెన్ అప్ అవ్వట్లేదు, 360 degree అప్రోచ్ ఓపెన్ అప్ అవ్వట్లేదు. గ్రేట్ ప్లెయిన్స్ గురించి రాయండి అంటే దే హ్యావ్ ఎల్యూవియల్ సాయిల్, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, హై పాపులేషన్ డెన్సిటీ, ట్రాన్స్పోర్ట్, ఇవి రాస్తున్నారు. కానీ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు ఓపెన్ అప్ హిస్టారికల్లీ ఆల్సో. ఇప్పుడు గ్రేట్ ప్లెయిన్స్ ఉన్నాయి మ్యామ్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇండియాలో గ్రేట్ ప్లెయిన్స్ కి, కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అండ్ జైనిజం ఫ్లరిష్డ్ ఇన్ దిస్ రీజన్. భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఫ్లరిష్ అని ఈ రీజన్ లో. ఈ పాయింట్ ని వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ వాళ్ళు చదవలేకపోతున్నారు. దే ఆర్ స్టికింగ్ టు ద సేమ్ రిఫరెన్స్ బుక్స్ అగైన్ అండ్ అగైన్. లక్ష్మీకాంత్ 40 సార్లు చదవడానికి కూడా రెడీ అవుతున్నారు, కానీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చే ఆర్టికల్స్ గురించి చదవడానికి దే ఆర్ నాట్ స్పెండింగ్ దేర్ టైం, which will be giving them extra edge. Direct questions ma'am, నేను లాస్ట్ టైం అనలైజ్ చేసినప్పుడు 2023 UPSC GS papers లో I have observed that from these magazines including PIB analysis, 25 questions out of 60 they have come into this particular UPSC mains examination. ఇది నన్ను ఆలోచింపజేసింది. మళ్ళీ దీంట్లో టాస్క్ ఏంటంటే స్టూడెంట్స్ వస్తారా రారా, వాళ్ళకున్న ఇండల్జ్ టైం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 90 minutes ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు అంటున్నారు మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ కావాలంటే ఇలాంటి మ్యాగజైన్స్ చదవాలి అని. అసలు ఫ్రెషర్స్ కి ఈ మ్యాగజైన్స్ అర్థం అవుతాయి అంటారా? మ్యామ్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్. అయితే ఇక్కడ నేను జనరల్ గా ఫ్రెషర్స్ ఎవరు వచ్చినా కూడా ఐ డోంట్ సజెస్ట్ దెమ్ టు రీడ్ ఇనిషియల్లీ ఫర్ 2 to 3 months. కానీ ఇప్పుడు ఆ 2 to 3 months అయిపోయింది మ్యామ్. ఫ్రెషర్స్ వచ్చేస్తున్నారు మార్కెట్ లోకి, కానీ ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ వాళ్ళకి దొరకట్లేదు. This is the right time where they have to start reading this Yojana. అది మనలాంటి లక్ష్య ప్రోగ్రామ్ తోని ఇఫ్ దే ఆర్ వాకింగ్ అలాంగ్ విత్ us,
ఇనీషియల్లీ దే విల్ గెట్ ద బెనిఫిట్. ఒక 1 month వాళ్ళకి ఇనీషియల్ గా ఒపీనియన్ బిల్డ్ కాకపోవచ్చు, బట్ సి వీ కాంట్ సిట్ ఆన్ ద బీచ్ అండ్ థింక్ ఆఫ్ స్విమ్మింగ్ ద ఓషన్ అనే లైన్ ని క్యాల్కులేట్ చేస్తే వన్స్ వీ హ్యావ్ టు డైవ్ ఇన్ టు ఇట్ దెన్ ఆటోమేటికలీ వీ విల్ లెర్న్ హౌ టు స్విమ్. సో ఇనీషియల్ గా అర్థం కాకపోయినా ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 30 to 60 days ఫర్ ఎ క్యాండిడేట్. ఫ్రెషర్ కి అయితే, వెటరన్ కి అయితే ఆల్రెడీ హీ హ్యాస్ సమ్ బేస్ నాలెడ్జ్. సో అతను చదివేటప్పుడు అర్థం అవుతుంది కంటెంట్, కానీ దాని ఒపీనియన్ ఫామ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లక్ష్య కోర్సులో మనకి అలాంగ్ విత్ దిస్ మ్యాగజైన్స్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ లో వచ్చే ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి దే బిల్డ్ ద బేస్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్. ఇవి వదిలేసి వై పీపుల్ ఆర్ క్వాలిఫైయింగ్ ప్రిలిమ్స్, వై దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ మెయిన్స్ అంటే ద రీజన్ ఇస్ దిస్. ఇవన్నీ ఆలోచించి ఫైనల్ గా వీ హ్యావ్ క్లబ్డ్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ లక్ష్య. సో జనరల్ గా స్టూడెంట్స్ నెగ్లెక్టెడ్ ఏరియాస్ అంటే ఈ పర్టికులర్ మ్యాగజైన్స్ అని చెప్పొచ్చు, కానీ యావరేజ్ గా వీటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ జనరేట్ అయినాయి సార్ ప్రీవియస్ ఇయర్స్? మ్యామ్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ ఫార్మాట్ గా అంటే నేను చెప్పలేను, రఫ్ ఎస్టిమేటెడ్ నేను వేసుకొని నేను ఏం చేశానంటే ఈ 3 months ఐ హావ్ వర్క్డ్ ఇట్ అవుట్. జూన్, జూలై అండ్ ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద ఆగస్ట్ పాస్ట్ పేపర్స్ లో కొన్ని అబ్నార్మల్ క్వశ్చన్స్ వచ్చాయి. దీని సోర్స్ నేను వెతికేప్పుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2023లో క్లైమేట్ చేంజ్ ఇన్ ట్రాపికల్ కంట్రీస్ అండ్ దాని ఇంపాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ మీద ఎలా ఉంటది, ఇది క్లాస్ లో ఎలా చెప్పగలుగుతారు? ఎకనామీ ఫ్యాకల్టీ చెప్పాలా ఫుడ్ సెక్యూరిటీ గురించి, ఎన్వైరన్మెంట్ ఫ్యాకల్టీ చెప్పాలా, లేకపోతే ట్రాపికల్ కంట్రీస్ అండ్ జోగ్రఫీ ఫ్యాకల్టీ చెప్తారా, హ్యూమన్ జోగ్రఫీ చెప్తారా? అంటే ఎవ్రీ వన్ విల్ సే దేర్ పార్ట్. ట్రాపికల్ కంట్రీస్ లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఎక్కువ ఉంది, సో దే డూ ఇట్ ఫర్ దేర్ ఓన్ కన్సంప్షన్. కానీ దీన్ని ఇంటర్లింక్ ఎలా చేయడం, ఇది స్టూడెంట్స్ కి రావట్లేదు. దట్స్ వై many are cracking prelims with ease, but they are failing in the mains. దానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను క్యాల్కులేట్ చేసింది మ్యామ్ 25 questions ఆడ్, బట్ ఇఫ్ యు ఆస్క్ 25 questions అయితే వస్తున్నాయి ఈ మ్యాగజైన్స్ నుండి. yes 25 వరకు వస్తాయి. బట్ సార్ ఇది ప్రిలిమ్స్ కి ఉపయోగమా కాదా అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో మ్యామ్ మేము ఇంకొక సెగ్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాం. యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. జోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ they are going to play crucial role. Last time చూస్తే 29 questions directly, 1 questions indirectly వచ్చాయి. డౌన్ టు ఎర్త్ నుంచి డైరెక్ట్ 12 questions they have lifted. మ్యామ్ ఇవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ అండ్ మ్యాగజైన్స్. ఆబ్వియస్లీ వీటికి అథెంటిసిటీ ఉంటుంది. ఆ అథెంటిసిటీని మనం వదిలేసి మార్కెట్ లో ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే రాస్తున్నారో వాటిని రిలే అవ్వడం స్టార్ట్ అయినాం. సో అథెంటిసిటీ, క్రెడిబిలిటీ మనకి ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఈ మ్యాగజైన్స్ రోల్ ఉండాలి. దీంట్లో వీ హ్యావ్ ఆల్సో ఇన్సర్టెడ్ PIB analysis, where press information bureau would be giving us regarding with the political aspects, government policies, schemes, వీటిని ఎనాలిసిస్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల బ్రాడ్ ఒపీనియన్ పెరుగుతుందని ఈ లక్ష్య ప్రోగ్రామ్ లో PIB అనాలిసిస్ ఇంట్రడ్యూస్ చేసాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీ ఆల్సో హ్యావ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. Many people ask me like, sir, previous year questions enduku UPSC questions repeat share kada, what is the reason behind it? But by writing previous year questions you will understand what is the aspect which you have to concentrate in mains. మీ ఒపీనియన్ స్కిల్డ్ బేస్ ఏ లెవెల్ దాకా ఉంది, మీరు ఏ మైల్ స్టోన్ దాకా ఉన్నారు, ఇంకా ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి, ఈ ఆస్పెక్ట్స్ మీకు తెలియాలి అంటే, యూపీఎస్సీ పల్స్ తెలియాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 100% రాసి ఉండాలి. అండ్ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్ కూడా ఈ లక్ష్య ప్రోగ్రామ్ లో చేయడం జరుగుతుంది. సో ఈ మ్యాగజైన్స్, PIB, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని స్కాటర్డ్ గా దొరికాయి, మీరు ఒక్క దగ్గర పెట్టి ఒక ప్యాకేజ్ లాగా ఇద్దాం అనుకుంటున్నారు. నాకు అర్థమైంది అయితే ఇది. yes ma'am, that is main motto behind this. Students R&D చేయాల్సిన అవసరం లేదు. R&D would be done by team which is present at Ekam, and I am part of that particular team. And ఆ team చేసిన R&D analysis ఏదైతే ఉందో అది స్టూడెంట్ కి రెడీమేడ్ కేక్ గా ఇస్తే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ 360-degree అప్రోచ్ బిల్డ్ అవుతుంది. గ్రేట్ ఇనిషియేటివ్ సార్. సో ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు నాతో అన్నారు, ఈ ప్రోగ్రామ్ ని జనరల్ గా స్టూడెంట్స్ వేస్ట్ చేసే టైం ని బాగా ప్రొడక్టివ్ గా యూటిలైజ్ చేసేలా చేద్దాం మ్యామ్ అని. సో ఏంటి మీ ఉద్దేశం దీని గురించి? మ్యామ్ జనరల్ గా వేస్ట్ చేసే టైం అంటే నేను స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి, ఫ్యాకల్టీగా జాయిన్ అయినప్పటి నుంచి లాస్ట్ 13 years since I have started my teaching, the most wasted time is early in the morning 5 to 7.
7 PM to 9 PM in the night. హాస్టల్స్ లో ఉండే వాళ్ళు గాసిప్ చేయడం, ఫ్రెండ్స్ తోని వాట్సాప్ లో మాట్లాడడం, ఈ టైమ్స్ లోనే నేను లక్ష్య ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ స్లీపింగ్ టైం సార్, స్లీపింగ్ టైం ని వేస్ట్ టైం అంటున్నారు, ఎలా? మ్యామ్, మనిషికి నిద్ర కావాల్సింది అలసట పోవడానికి, అలసటగా ఉండడానికి కాదు. ఇది నేను బాగా నమ్ముతా. సో మీ ఉద్దేశంలో యూపీఎస్సీ స్టూడెంట్ స్లీపింగ్ అవర్స్ ఏంటంటారు, ది బెస్ట్ స్లీపింగ్ అవర్స్? మ్యామ్, అకార్డింగ్ టు మీ ఇట్ షెల్ బి సమ్వేర్ అరౌండ్ 6 hours of time. 9 to 3 is best. 9:30 to 3:30, 10 to 4 can be compensated. 6 hours of sleep is greatest sleep. When their health is not good, they can compensate 1 or 2 hours more. But 6 hours of great sleep at this age will push them. నాకు చాలా మంది అంటా ఉంటారు, మ్యామ్ నాకు టైం సరిపోవట్లేదు, టైం మేనేజ్మెంట్ లేదంటే ఒక్కసారి 3 గంటలకి పొద్దున లేచి చూస్తే దే షెల్ అపియర్ వెరీ లాంగర్. అండ్ అప్పుడు ఒక 1 month మీరు ఇది ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ సీ సమ్ సెయింట్ ఇన్ యూ. సో ఇది నేను జనరల్ గా స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తా ఉంటాను, కానీ మరీ మార్నింగ్ 4 o'clock అంటే వాళ్ళు రారు కాబట్టి ఐ హావ్ చూజన్ ద స్లాట్. మార్నింగ్ 5:30 to 7, 5 to 7 వేస్టేజ్ చేస్తారు కాబట్టి 5:30 to 7 would be the best 90 minute. Or in the evening 7:30 to 9 or 7 to 9:30, 7 to 8:30. ఈ స్లాట్స్ ని ప్రిఫరబుల్ గా ద మోస్ట్ వేస్టెడ్ స్లాట్స్. ఇక్కడ వేరే ఏ పని ఉండదు. ఇదర్ ఈవినింగ్ టీ షాప్స్ దగ్గర డిస్కషన్స్ ఉంటాయి, యూపీఎస్సీ రూమర్స్ గురించి మాట్లాడతారు, యూపీఎస్సీ ఆప్షనల్ తీసేస్తుందా, నెక్స్ట్ టైం యూపీఎస్సీ లో పబ్యాడ్ ఇంట్రడ్యూస్ చేస్తారా, యూపీఎస్సీ ఎన్ని పోస్టులు ఇస్తుంది, ఇవే మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఈ మాట్లాడే వేస్టేజ్ టైం నాకు క్లాస్ లో వచ్చి కూర్చొని మీరు ఒపీనియన్ బిల్డ్ చేసుకుంటే బెటర్ అని, ఈ వేస్టేజ్ టైం ని ప్రొడక్టివ్ గా కన్వర్ట్ చేయడం మెయిన్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ లో పార్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ లక్ష్య ప్రోగ్రామ్ నుంచి డీటెయిల్ గా చెప్పినందుకు మా స్టూడెంట్స్ అందరికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. నా ఒపీనియన్ ఫస్ట్ మీకు చెప్పంగానే అసలు నాకు అంటే వితౌట్ నో క్వశ్చన్ యూ ఆల్సో యాక్సెప్టెడ్ దిస్. యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ దిస్. Hope this particular. Even I believe that it is very beneficial to students, which they are neglecting. Yes, ma'am. My main ambition within the next 5 years, I have to give at least 20 IAS, 120 IAS per year, 100 IAS officers to the country. దానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ బాగా హెల్ప్ చేస్తుందని నమ్ముతాం. Sure, sir, sure. సో అందరూ విన్నారు కదా వాట్ ఈస్ లక్ష్య అని, వేర్ యూ విల్ గెట్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ది మ్యాగజైన్స్ లైక్ కురుక్షేత్ర, యోజన, పిఐబి, లైవ్ మింట్, ఏదైతే బయట అంతా స్కాటర్డ్ గా ఉందో యూ విల్ గెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ లక్ష్య ప్రోగ్రామ్. సో హోప్ యూ విల్ గెట్ ఆల్ ది పాసిబుల్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. For registrations, you can call us on the given number. Thank you. All the best.